దానాలు చేసేటువంటి సంప్రదాయం ఉంది కదా భారతీయుల లోపల. మరణం కన్నా ముందుగా కూడా దానాలు చేసుకునే సంప్రదాయం ఉంది కదా. మరణానంతరం దానాలు దేనికి చేసుకుంటారు అంటే, తీసుకున్న దానికి ఇచ్చిన దానికి కాంబినేషన్ సరిపోయిందో లేదో తన తండ్రికి అనిపించే భావనతో, తన తండ్రి పరిపూర్ణంగా లోకానికి అందించి కనుక ఉండేటట్టయితే అతను ఫ్రీ అయిపోతాడు. అందించకపోయి కనుక ఉండేటట్టయితే మళ్ళీ ఇబ్బంది పడతాడేమో అనే భయంతో వారి శాంతి కోసం వీళ్ళు చేసేటటువంటి దానం. దానం వల్ల కలిగేటటువంటిది ఏమిటి అంటే, ఆ దాన్ని ఉపయోగించుకున్నటువంటి వాళ్ళు మనస్సు లోపల కల్పించేటటువంటి ఒక ఏదైతే మనం వస్తువును దానం ఇస్తున్నామో దాన్ని ఉపయోగించుకునేటటువంటి వాళ్ళు మానసికంగా వారిని ఆశీర్వదిస్తూ పరోక్షంగా వారిని గుర్తు చేస్తూ ఉంటున్న సందర్భం లోపల వారికి ఆనందం కలుగుతూ ఉంటుంది. అది పుణ్యంగా ఉంటాం. పరోక్షంగా 10 మందిని గుర్తుంచుకునేటువంటి విధానం పుణ్యం, పరోక్షంగా 10 మందిని తెగనాడే విధానం పాపం. ఒక వ్యక్తికి పుణ్యం ఎప్పుడు కలుగుతుందంటే, ఎదురుగా ఉన్నప్పుడు మీరు చాలా గొప్పవారండి, మంచివారండి, మీ డ్రెస్ బాగుందండి అంటే పొగడత ఏదో అవసరం ఉందని అర్థం. ఆ వ్యక్తి లేనప్పుడు ఆ వ్యక్తి గురించి ఇక్కడ కూర్చున్నటువంటి ఒక 5 కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటున్నారంటే ఆ వ్యక్తి యొక్క సత్కర్మ ఇక్కడ ఎంతని ప్రేరేపించిందని అర్థం. మీరు ఒకరిని 100 మందిని 1000 మందిని 1,00,000 మందిని 1,00,00,000 మందిని ఇట్లా విస్తృతి చెందించేంత గొప్పగా మీరు కనుక ప్రేరేపించగలిగేటట్టయితే, పరోపకారము దానము ఈ భావన చేయగలిగేటట్టయితే ఈ జన్మలోనే ఆనందాన్ని పొందే అవకాశం ఉంటుంది. అదే సంతృప్తి, ప్రశాంతత ఏర్పడుతుంది ప్రతి వాళ్ళకు. అందుకని ఆ మార్గం వైపు దృష్టి సారించాలి అనుకునేటువంటి భావన పెంచుకోవాలి. అంతేకాదు పూర్ణ బ్రహ్మం నుండి విడిపడ్డటువంటి భావన ఏర్పడటం అనేది అశాంతి, దాంట్లో కలిసిపోవడం ప్రశాంతి. ఓ దుఃఖగా బయటకు వచ్చిన తర్వాత ఏ మట్టి కుండలో పడతామో మనకు తెలియదు, ఏ వెంటలో పడతామో తెలియదు. ఆ చుక్కగా ఉండి మళ్ళీ అదే సముద్రంలోకి ఎప్పుడైతే చేరిపోయామో అమ్మయ్య స్వస్థానానికి వచ్చేసామని ఈ భావన మనకు ఆత్మకు సంబంధించినటువంటిది. దీనికి వైశాల్యం ఎక్కువ. ఒక చోట ఉంటుంది, ఒక చోట లేదు అనే భావన లేదు. దీన్నే మరో అర్థంలో కనుక చూసుకునేటట్టయితే, మన చుట్టూ ఉండేటటువంటి లోకానికి సంబంధించినటువంటి అంశం అంతా మన ఆత్మే అనుకునేటట్టయితే, మనం ఇప్పుడు రాజకీయ నాయకుల నోట్లలో నుంచి రెగ్యులర్గా వినేటటువంటిది ప్రపంచ శాంతి, విశ్వశాంతి, వీటికి సంబంధించిన నోబెల్ బహుమతులు అవి ఇవి కూడా మనం ఇస్తూ ఉంటుంటాం. దానికోసం చేసే ప్రయత్నాలు, యుద్ధాలు, వాతావరణం అంతా కూడా. పృథివీ శాంతి, అంతరిక్షగం శాంతి, గౌశాంతి, విశ్వశాంతి, పురుషశాంతి, బ్రహ్మశాంతి, బ్రాహ్మణ శాంతి, వరుసలో చెప్పుకుంటూ వెళ్ళిపోయినటువంటి వైదిక మంత్రాలు మనకు ఉన్నాయి. అన్నీ శాంతిగానే ఉండాలి. అన్నీ ప్రశాంతంగా ఉన్నప్పుడే మనకు ప్రశాంతత. ఏ ఒక్కటి ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా మన మనసులో ఇబ్బంది ఏర్పడుతుంది. ఎందుకంటే అవన్నీ మనలోనే ఉన్నాయి కనుక, మనమేవో దానికి దూరమైన వాళ్ళని కాదు కనుక. అక్కడెక్కడో కొంచెం దూరంగా నాది కాదు వాళ్ళది అనుకునే భావన ఏర్పడుతుందంటే, నేను వేరు, ఈ లోకం వేరు, ఈ ఆత్మ వేరు అనుకునే భావన ఏర్పడటం. అందరిలోనూ తాను చూసుకునేటటువంటి పరిస్థితి ఎప్పుడైతే ఏర్పడుతుందో వాళ్ళకి ఎవరికి ఏ చిన్న ఇబ్బంది కలిగినా నాకు ఇబ్బంది కలిగినట్టే నేను భావన చేస్తాను. వాళ్ళు వేరు అనుకుంటున్నప్పుడు వారికి నష్టం కలిగితే నేను సంతోషపడతాను, వారికి లాభం కలిగితే నేను ఏడుస్తూ ఉంటాను. అందుకని ఆత్మీయతలు లోపించడం అనేటటువంటిది కూడా ఆత్మశాంతి లోపానికి కారణం అవుతూ ఉంటుంది. అదేవిధంగా దేశశాంతి, ఉపద్రవ శాంతి, దేశోపద్రవ శాంతులు అనేటటువంటి లోకంలో చాలా కనపడుతున్నాయి. ఆ ఉపద్రవాలకు సంబంధించినటువంటి శాంతులు ఏ వాతావరణం, తుఫాన్లు రావడం, ఏ భూకంపాలు ఏర్పడటం, ఇటువంటివన్నీ కూడా రాకుండా ఉండటం కోసం ఇది అటువంటి సూచనలు జ్యోతిషం అందిస్తుంది. రాకుండా ఉండేటువంటి ఏర్పాట్ల మీద మనం దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. అందువల్ల శాంతి అనేటటువంటి దాన్ని సాధించాలంటే వ్యక్తికి తప్పనిసరిగా ఉండాల్సినటువంటి అంశం కోరికలు తగ్గించుకోవడం, దానం, తపస్సు, వేదాధ్యయనం, వైదిక కర్మలు ఇవన్నీ కూడా చిత్తశుద్ధికి పనిచేస్తాయి అని చెప్పేసి అంటూ ఉంటుంటారు. కాలం చేత, స్నానం చేత, శుచి సంస్కారాల చేత, తపస్సు చేత, యాగాలు, దానాల చేత, నిత్య సంతోషం వల్ల స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలన్నీ కూడా శాంతిని పొందుతాయి. జీవుడు మాత్రం ఆత్మవిద్యతో మాత్రమే శాంతిని పొందుతాడు అనేటువంటి వచనాలు మనకు కనపడుతున్నాయి. సోమరితనం, నిద్రమత్తు, అతికామం, కాలాన్ని దుర్వినియోగం చేయడం, మొండితనం, మంచి పనుల్లో తప్పులు వెతకడం, వితండవాదం, అహంకారం, అనవసరమైన చిరుతిండ్లు ఇవన్నీ కూడా వ్యక్తిని పతనానికి ఆల్రెడీ చేసేసాయి అనడానికి సూచనలు.
ఏ వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నాడో జ్యోతిష్కుడు కూడా గుర్తించి శాంతి విధానాలు నిర్వహిస్తున్నప్పుడు ఇది పశు స్థాయిగా గుర్తించి ఇట్లా కనుక కనిపిస్తే ఈ పశు స్థాయికి దండనమే మార్గం. ఇది కూడా శాంతి. ఎందుకంటే శాంతి అనేటటువంటిది కేవలం పూజ ఒక్కటే మాత్రమే కాదు, ఒక జపం మాత్రమే కాదు. ఎప్పుడు ఇక్కడ శాంతి పొందుతాడు? శాంతి పదం ఎంత జాగ్రత్తగా వింటామండి. వరప్రసాద్ గారు టీవీ కొన్నాను అనగానే శాంతి చేసుకుంటున్నారా లేదా అంటాం. అంటే అర్థం ఏమిటి? కాస్త పిలిచి ఏదో అందరినీ స్వీట్ ఇస్తాడని అర్థం. శాంతి పదం అంత గొప్పగా వాడిపోయింది. మనం ప్రతి చోట శాంతి అంటే ఇటువంటి ధోరణిలో మనం ఆలోచన చేసే సందర్భం లోపల ఈ రకమైనటువంటి గుణాలు మా వాడికి వస్తున్నాయి, మాకున్నాయి అనిపించేవాడు ఎవరున్నప్పటికీ కూడా ఇది పశుత్వ స్థితి. పశుత్వ స్థితి నుంచి మానవత్వ స్థితికి ఎదగాలి, మానవత్వ స్థితి నుంచి దైవత్వ స్థితికి వెళ్ళాలి. పశుత్వ స్థితిలో ఇచ్చే దండంలో బుద్ధి చెప్పువాడు బుద్ధి తీయనేమయ్యా అనేటువంటి మాట మనకు వేమన చెప్పినటువంటి ఉంది. కాబట్టి దండంలో శాంతి విధానాలే. ఆ తర్వాత మానవత్వ స్థితిలోకి వచ్చినప్పుడు మంచి మాటలు చెప్పడం, సత్సాంగత్యాలు గురించడం, 10 మందిలో మాట్లాడుతూ ఉండటం, ఎప్పటికీ ఏదో రకమైనటువంటి కొత్త యావిగేషన్ బిజీ లైఫ్ని క్రియేట్ చేసుకుంటూ ఉండటం. బిజీ లైఫ్ అనేటప్పుడు 10 మందిని పాడు చేసే బిజీ లైఫ్ కాదు, తనను తాను ఉద్ధరించుకుంటూ, ఉద్ధరేది ఆత్మాత్మానం అనుకుంటారు కాబట్టి తనను తాను ఉద్ధరించుకుంటూ 10 మందికి వినియోగపడేటువంటి పనుల లోపల నిమగ్నం అయిపోతూ ఉండటం. ఇటువంటి పనులు చేస్తుంటే మానవత్వ స్థాయి నుంచి నెమ్మదిగా దైవత్వ స్థాయికి ఎదుగుతుంది. అట్లాగే ప్రపంచానికి వినియోగపడేటువంటి వృక్షాలు నాటించడం, 10 మందికి వినియోగపడటం కోసం తన సహకారాన్ని 100% అందిస్తూ ఉండటం, అందరిలోనూ తన ఆత్మీయతను చూసుకుంటూ ఉండటం అనేటటువంటిది దైవత్వ స్థాయికి పెడుతుంటాయి. ఒక చెట్టు ఆదర్శం, ఒక జలం ఆదర్శం, ఒక అగ్ని ఆదర్శం, ఒక ఆకాశం ఆదర్శం విస్తృతి పొందటం కోసం. ఎటువంటి వాడు వచ్చేసి ఒక దెబ్బ కొట్టినప్పటికీ చెట్టు పండే ఇస్తుంది, తన చేతి కర్రను తీసుకొని వచ్చేసి మనల్ని కొట్టుకుంటూ రాదు. ఆ చెట్టును నేను ఆదర్శంగా తీసుకొని కనుక ముందుకు వెళ్ళిపోయే పరిస్థితి చేస్తూ ఉంటుంటే తాత్కాలికంగా అవరోధాలు ఎదురు కావచ్చు కాక మన కర్మలను అనుసరించి, కానీ శాశ్వతమైనటువంటి ఆనందం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి విధానం వైపు మనం దృష్టి సారించాలి. ఇటువంటి శాంతి విధానాల్లో ఉండేటటువంటి ఒక దానంలో కానీ కర్మార్జితం పాపం వ్యాధి రూపేణ పెంచేదే అంటూ ఉంటాం. వ్యాధి అనగానే రోగం ఒక్కటే ఊహించకర్ల, మనకు వచ్చే ఆలోచనలన్నీ వ్యాధులే. ఇట్లా ఉంటే బాగుండు అంటే ఇంకో వ్యాధి, ఇట్లా లేకుంటే బాగుండు ఇంకో వ్యాధి, ఈ 2 వ్యాధులే. అందుకని ఈ వ్యాధులన్నిటి నుంచి దూరం జరగడం కోసం శరీరం అయితే ఔషధాలు చెప్పారు, మరి మనస్సుకు వ్యవహారానికి తచ్చాంతి ఔషధై దానై జపహోమ క్రియాదిభి అంటుంటాడు. ఔషధులు, దానాలు, జపాలు, ఆ తర్వాత సర్వసంక్షేమం కోసం చేసే సర్వసమర్పణాభావం లోపల హోమాదులు, యజ్ఞయాగాదులు, రామాయణ క్రతువులు ఏవైనా సరే 10 మందికి వినియోగపడేటటువంటి విధానం లోపల వెళ్ళిపోతూ ఉండేటట్టయితే దాంట్లో అహంకారం లేకుండా, మళ్ళీ భగవద్గీతలో చెప్పినట్టు సాత్విక, రాజసిక, తామసిక దానాలు చాలా ఉంటాయి. ఈ తమస్సు నుంచి మళ్ళీ రజస్సుకు, రజస్సు సత్వానికి, సత్వం నుంచి అతీతానికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి మనం ఏర్పరచుకుంటూ పోయేటట్టయితేనే శాంతి విధానాలకు ఒక స్పష్టత ఏర్పడుతుంది. కాబట్టి శాంతి అనగానే కేవలం మనకు పూజా పురస్కారాలు, ఈ గ్రహ దోషానికి ఇది రాసుకోండి, లేదా ఈ గ్రహం ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఇది దానం చేసేయండి అంటే చేసేవాడు ఎవడు, చేయించుకునేవాడు ఎవడు, వాడు తీసుకునేటువంటి వాడు ఎటువంటి వాడు, తీసుకున్న దాన్ని వాడు వినియోగించుకుంటున్నాడా, తీసుకోగలబడేస్తున్నాడా, ఆ వినియోగించుకునేటువంటి దానికి ఏదైనా అవసరం ఉన్నటువంటి వస్తువేనా, అనవసరమైన వస్తువులు కూడా మనం ఇచ్చి ఉద్యోగించి పెడుతున్నామా? సుబ్రహ్మణ్యం గారు కూడా చెప్తుంటారు, అనవసరమైన విద్వానికి కనుక ఇచ్చేటట్టయితే మనకు కూడా అనవసరమైనవి భగవంతుడు ఇస్తూ ఉంటాడట. మనకు అవసరం ఉన్నది భగవంతుడు అందరికీ ఇచ్చేటట్టయితే మనకు అవసరమైనది మాత్రం మనకు వస్తూ ఉంటుంది. అట్లాగే కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి వానికి భగవంతుడు సకాలంలో అన్ని పనులు చేసి పెడతాడు. నేను దుర్వినియోగం చేస్తే నాకు కావలసినటువంటి కాలాన్ని అతను ఎక్కడో దుర్వినియోగం చేస్తూ ఉంటాడు. అదంతా నా చేతిలో ఉంటుంది, నేను అనుకునేటటువంటి ఆత్మ చేతిలో ఉంటుంది. కాబట్టి ఆ ధోరణిలో ప్రతి ఉపన్యాసం ఈ రోజు కనుక ఉండేటట్టయితే ఆ మార్గం అందరికీ వినియోగపడుతుందని చెప్పేసి భావన చేస్తూ తల్లిదండ్రులను, గురువులను ఆదరించడం కూడా ఒక ప్రత్యేకమైన శాంతి మార్గంగా మనం చెప్తూ ఉంటాం. భారతంలో ధర్మవ్యాధుల కథ అక్కడే చెప్తూ ఉంటుంది. పెద్దలను ఆదరించండి, మీకు అన్ని మంచి కలుగుతుంది అనేటువంటి ధోరణి లోపల నింద లాంటివి సాధ్యమైనంత వరకు మాట్లాడకుండా ఉండటం, లోపల నుంచి మొట్టమొదటి నోటిని మౌనంగా పెడితే తర్వాత మనసును మౌనంగా పెట్టే అవకాశం ఉంటుంది. ప్రేరేపణ వెంటనే వస్తుంటుంది మనకు, నేను ఆగలేకపోతున్నానండి అంటుంటాం, నాకు ఈ మధ్య ఇట్లా అవుతుందండి అంటాం, అట్లా అవుతుందండి అంటాం. కానీ తెలుసుకున్నటువంటి వాడు అజ్ఞానంలో ఉన్నంతసేపు ఇట్లాగే ఉంటాం, జ్ఞానం వైపు వెళ్ళిన సందర్భంలో కూడా మారుతూ ఉంటాం. నోరు మూస్తాం కాసేపు, నో ప్రాబ్లం. అవతల వాడు కాసేపు నిందిస్తాడు, కాసేపు ఇబ్బంది పెడతాడు. చెయ్యని తప్పకి ఇబ్బంది పెట్టినటువంటి సందర్భంలో కూడా వాడు అట్లా అంటాడు కదా, నేను తగ్గిపోనా. ఎంతమంది మీకు ముందర తగ్గిపోయేవాళ్ళు?
మీకు తెలిసిన వాళ్ళు మిమ్మల్ని నిందించేవాళ్ళు 100 మంది ఉంటారు, అంతకన్నా ఎక్కువ ఉంటారా? ప్రపంచం కొన్ని కోట్లతో కూడుకున్నటువంటి. అందుకని ఈ 100 మంది మీ పూర్వకర్మలో మీరు తన్నినటువంటి వాడు కాబట్టి మీరు ఇప్పుడు వాళ్ళందరూ వచ్చేసి మిమ్మల్ని తిరుగుతున్నారు అంతే తప్ప ఆ కర్మదోషాన్ని 2 ఉన్నాయి కర్మదోషాలకు, ఒకటి అనుభవించడం, ఒకటి తగ్గించుకోవడం. అనుభవించే మార్గం అనేటటువంటిది దెబ్బ కొట్టేవాడు దెబ్బ కొట్టేసిపోతే పని అయిపోతుంది. కొట్టే అవకాశం ఉందనే విషయం జ్యోతిషం ద్వారా గుర్తించిన సందర్భం లోపల ఆ కొట్టకుండా ముందుగానే నేను చేసిన తప్పు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను, నేను మనసులో బాధపడుతున్నాను, ఇంకా నలుగురికి ఉపకరిస్తాను అని చెప్పేసేటటువంటి విధానంపై మన దృష్టి సారించినప్పుడు అప్పుడు నిజంగా మనసులో ప్రశాంతత వస్తుంది. మీరు 100 మందికి ఉపకరించే పని చేసేటట్టయితే ఆ కొట్టేవాడు వస్తుంటే ఈ 100 మందే వాళ్ళను కొట్టకుండా ఆపేటటువంటి వాళ్ళుగా మారిపోతారు. కేవలం వార్నింగ్తో వెళ్ళిపోతుంది. వాడు వార్నింగ్ ఇద్దామని చెప్పేసి అంటే చూపుతో వెళ్ళిపోతుంది. చూపుతో వద్దామని చెప్పేసి అంటున్నప్పుడు నవ్వి కరచాలను తీసే స్థాయికి ఎదుగుతారు. కాబట్టి శాంతి అనేటటువంటిది ఎక్కడో లేదు, మనలోనే ఉంది. ఎక్కడో వెతుక్కుంటే దొరికేది కాదు. ఈ శాంతి ఒక అందమైనటువంటి శాంతి అనగా ఆడవాళ్ళు ఆలోచించే శాంతి అంటే ఒక అందమైన సీతాకోచిలుక. దాన్ని పట్టుకుందామని చెప్పేసి వెతుక్కుంటూ వెళ్ళిపోతే అది పారిపోతుంది. మనం కూర్చుంటే మన భుజం మీద వచ్చి వాడుతుంది. ఆ వాలేటటువంటి శాంతిని మనం మనసారా కోరుకుంటూ ఈరోజు ఈ ప్రశాంతతకు సంబంధించినటువంటి ఈ అంశాల మీద ప్రత్యేకంగా ఉపన్యాసాలు చేసేటువంటి వారు వైజ్ఞానిక దృష్టిలో దీనికి ఉండేటువంటి మూల హేతువులను, ఎందుకంటే ఇక్కడ జ్యోతిష్కులు కాని వాళ్ళు ఎవరు లేరు, అసలు లోకంలోనే జ్యోతిష్కులు కాని వారు ఎవరు లేరు. ఇక్కడ ఉన్న వాళ్ళు సాధ్యమైనంత వరకు అందరూ కూడా ఇమే జ్యోతిషాదులు ఇతర విషయాల్లో గొప్పగా ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకు మరింత విజ్ఞానాన్ని ఈరోజు పత్ర సమర్పకులు అందరూ అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి జ్యోతిర్వాసు విజ్ఞాన సంస్థ వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు. నమస్కారం. ఇటువంటి ఒక రాజకీయవేత్త మామూలుగా సావనీర్ ప్రిపరేషన్ అనేటటువంటి ఉంటుంది. 250 పేజీల సావనీర్ ప్రిపేర్ అయింది. కాకుంటే మన సోమరితనం, రైటర్ సోమరితనం, టెక్నికల్గా మనకి ఇబ్బందులు పెట్టడం అనేటటువంటి ఇబ్బందుల వల్ల చివరి పేజీలు రాత్రి 3ంటికి వెళ్ళాయి. ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాయి. ఇంకో 15 నిమిషాల లోపల పుస్తకం ఆవిష్కరణ అవుతుంది. అయితే అవి ఇంకా రావడానికి కొంచెం వ్యవధి ఉంది కాబట్టి ఈ మధ్యలో ఒక నిబద్ధత కలిగినటువంటి రాజకీయవేత్త, ధర్మస్వరూపానికి తను చాలా యుద్ధం చేసినటువంటి వేరు, మేధావుల సంఘాల్లో చాలా ఉన్నతుడిగా గుర్తింపబడేటువంటి మౌన భాషి మితభాషి అయినటువంటి ఈరోజు మన ముఖ్య అతిథి శ్రీ వివి రామారావు గారు. సిక్కింకు మనకు గవర్నర్గా పనిచేసినటువంటి వారు. వారి సందేశంతో ఈ సభను అలరించాల్సిందిగా వారిని విజ్ఞప్తి చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఆఖరిగా మాట్లాడటం వల్ల కొంత లాభం కలిగిన ఎవరెవరు ఏమేమి చెప్పారు, అయితే ఎంతవరకు బుర్రలో చెప్పింది అనేది అనుమానాస్పదం. సబ్జెక్ట్ అట్లా ఒకటి భాష మీద కానీ 2 విషయం మీద కానీ అంత పరిజ్ఞానం ఉన్నవాడికి కాదు. ఇలాంటి సభలో మాట్లాడటం అనేది నా స్థాయికి మించింది. నేను సుబ్రహ్మణ్యం గారు రమ్మన్నప్పుడు నా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను. సరే, ఇలాంటి సభలకు నేను పనికిరాను, రాజకీయ సభలకు అయితే పనికొస్తాను. మరి ఎందుకో నా మీద ప్రేమతో మిమ్మల్ని అందరినీ కలిసి ఒక అవకాశాలు కల్పించి తీసుకొచ్చాను. సంతోషదాయకమైన విషయం. జ్యోతిష్యానికి ప్రాముఖ్యత ఉన్నది అనేది కొద్దిగా ప్రతి విషయం. కష్టాల్లో ప్రతి వాడు జ్యోతిష్యుడే చెప్పారు, సుఖంలో ఉన్నాడు మారిపోతాడు. ఇది ఒక సైన్స్, దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది అనే దాన్ని నేను కూడా భావిస్తాను. నా ముందు మిత్రులు యూనివర్సిటీ పెట్టారు, బహుశా 2014లో
రాబోయే కొత్త ప్రభుత్వం ఇలాంటి యూనివర్సిటీ ఏర్పాటు చేయొచ్చేమని అనుకుంటున్నాను. అయితే మీరందరూ సాయం చేసే రకానికి అవుతున్నారు, అది మీరు ఆలోచించుకోండి. ఒక 30 సంవత్సరాల క్రితం ప్రాక్టీస్ వస్తున్నానండి పెట్టాను రాజకీయాలు. మా ఇంటికి మా చుట్టుపక్కల వచ్చి అడిగి నష్టాలు ఉన్నారు అందరూ ప్రతి వాడు చేతులు చేస్తారు. జాతకాలు చూడకుండా ఆయన నా జాతకాలు చూసి ఒక మాట అన్నాడు, నీకు రాజముద్ర యోగం ఉంది అని. ఒక 30 సంవత్సరాల క్రితం ఏ పరిస్థితుల్లోనూ ఊహించలేనటువంటి ఒక సమయంలో నీకు రాజముద్ర యోగం ఉంది. పవర్ వచ్చింది నాకు ఆ పవర్ నాకు అనిపిస్తుంది. అంటే చెప్పగలుగుతాము భవిష్యత్తులో ఇతనికి మంచి జరగబోతుంది, అయితే ఈ విధంగా రాబోతుంది. నాస్ట్రాడమ్ ప్రిడిక్షన్స్ చదివాను కూడా నేను. అయితే ఇప్పుడు మీరందరూ చర్చించిన విషయాలు చర్చించే విషయాలు సామాన్య మానవుడికి అర్థమవుతుందా లేదు. ఇప్పుడు నాకు అర్థమైతే ఎట్లా, అర్థం కాకపోతే చేదస్తం లేక నాకు అర్థమయ్యే విధంగా దీన్ని ఎట్లా చెప్తారు. జ్యోతిష్డు దగ్గర కూర్చున్నాను అనుకోండి, గురువులో శుక్రుడు, గురువే తెలియదు, శుక్రుడికి నాకేం తెలుస్తుంది. గురువులో శుక్రుడు వచ్చాడు కాబట్టి పలానప్పుడు పలానా పోతాడు కాబట్టి ఊరికే తలకాడిస్తూ కూర్చుంటాడు. సామాన్య మానవుడికి విజ్ఞానం అందదు అనే దాని మీద కూడా మీరు అందరూ ఆలోచించాలి. నేను టీవీలో ఒక టీవీ మూసే టీవీ నేను ఏదో చూస్తాను, జ్యోతిష్యాన్ని నమ్మవద్దు, మూఢనమ్మకం. నమ్మకం లేకుండా ఏ పని చేయలేం కదా. అది మూఢనమ్మకం కానీ మామూలు నమ్మకం నమ్మకం. నాలాగా అనేక మందికి బహుశా దృష్టాంతాలు జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జీవితంలో మంచి జరగాలని కోరుకుంటాం. కష్టం జరిగినప్పుడు ఈ కష్టం నుంచి బయటపెట్టాలని. అయితే ఒక చిన్న విషయంలో నాకు నేను ఇబ్బంది ఏమిటి చేస్తానంటే, మొన్న ఉగాది రోజున వివిధ రాజకీయ పార్టీల ఆఫీసుల్లో ఉగాది ఫంక్షన్ జరిగింది. పంచాంగ శ్రవణం జరిగింది. పండితులు వచ్చారు. వచ్చిన పట్టుకొని ప్రతి పార్టీ ఆఫీసులు అధికారంలో వచ్చారు. ఎట్లా అని తెలుగు పేపర్లో హైలైట్స్ ఇచ్చారు. ప్రతి పార్టీలోనూ ఆయన మాట్లాడారు. అన్ని పార్టీలకి అన్నీ బాగుంటున్నాయి, ఎక్కడో బాగుంటుంది. దీన్ని ఎక్కడ సాధించాలో మీరు ఆలోచించారు. ఇది ఈ సైన్స్ మోరల్ అథారిటీని మెయింటైన్ చేస్తూ ముందుకు తీసుకోవడము, లేకపోతే దీన్ని కమర్షియలైజ్ చేస్తూ వ్యాపారించి ఉపయోగించడానికి కూడా ఒక విషయాన్ని మీరు ఆలోచించాల్సి ప్రజల్లో నమ్మకం కావాలి. చాలామందికి నమ్మకం ఉన్నది. ఈ తప్పు అని చెప్పే వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది. వాళ్ళు చెప్పే అనేక చోట్ల ఛాలెంజెస్ చేస్తుంది. ఇది మూఢనమ్మకం కాదు, నాకు నేను అట్లా కూర్చుని మాట్లాడే సంఖ్య కూడా పెరగాల్సిన అవసరం. భారతదేశం అభివృద్ధికి, ఔన్నత్యానికి, ప్రపంచ శాంతి బహుశా మిగతా దేశాల్లో ఏమంటారో తెలియదు కానీ మనం పాట అని చెప్పే శ్లోకాల్లో కానీ మాటల్లో సర్వే జన సుఖమే పోతుంది, సమస్త లోక సుఖమే పోతుంది. ఈ రెండు విషయాలు మన హిందూ సమాజంలో బాగా, ఇంకా సమాజంలో ఎట్లుందో తెలియదు. దీన్ని ఇంకా ఎక్కువ పెంపొందించి ప్రపంచం మన వైపు చూసేట్టుగా మన ఈ సైన్స్ని అభివృద్ధి చేయడంలో మీరందరూ కృషి చేస్తున్నందుకు అవకాశం వచ్చిన అందరికీ కూడా నా నమస్కారం.
ఆనంద స్వరూపులందరికీ వందనాలు. కాళి, కాలం, కాలకాలుడు, కాలుడు, ఈ పదాలన్నీ వింటుంటే మనకేమనిపిస్తోంది అంటే నలుపు ఒకటి గోచరిస్తుంది. ఈ నలుపు చీకటికి సంకేతం. చీకటి ఏమి చేయగలదు? లైట్లన్నీ ఆర్పేసినప్పుడు ఏ కిటికీ సందులోంచో వచ్చే గాలి అని వినిపించినప్పుడు పామేమో అనే భావన కలిగితే ఆ క్షణంలోనే మనిషిని చంపగలదు అని పూర్తి విధ్వంసానికి సంకేతం అండి. కాళి అనే పదాన్ని ఒక చోట ఉచ్చరిస్తూ జగత్ విధ్వంసకారిణి అని వర్ణిస్తారు. జగత్తుని అంతనే నాశనం చేసేది. జగత్తుని అంతనేందుకు నాశనం చేస్తుంది? మామూలుగా కాళికా దేవి అవతరించింది, బాగానే ఉంది. ఆమె దుష్టులను సంహరిస్తుంది అనేది మాట కూడా బాగానే ఉంది. కానీ అందరినీ సంహరించడం ఏమిటి? ఈ విషయాలను మనం ఒక్కసారి జాగ్రత్తగా ప్రస్తుత వాతావరణంలో ఉన్న వైజ్ఞానికపు విలువలను చూస్తూ ఆలోచిస్తే కాల బిలాలను, కృష్ణ బిలాలను, బ్లాక్ హోల్స్ అను పిలువబడుతూ ఉన్న ఆ నలుపు విధ్వంసానికి, మొత్తమంతని కబళించటానికి సంకేతమైనది అనే విషయాన్ని అన్వయం చేసుకోవచ్చు. ఈ అన్వయం చేసుకున్నప్పుడు ఇంకొక ఆధునిక విజ్ఞానము కొత్తగా కనుగొనవలసిన వివరాలు ఏవో కొన్ని ఉన్నాయి. ఇంకా కనుగొనలేదు, కనుగొంటాయి. ఏమిటది అంటే శ్వేత బిలమండి. అదేమిటి? వినలేదుగా మనం, ఇప్పుడు వింటాం ఈ పైన. ఎందుకు అంటే ఏదైతే స్వీకరిస్తుందో అదే వెలువరిస్తుంది మరోవైపు నుంచి. తప్పదు, ప్రకృతి సహజమైన స్థితి. భూమి ఉంది, భూమికి ఒకవైపు ఏముంది? ఆకర్షణ ఉంది, ఇంకోవైపు వికర్షణ ఉంది. లాగా ఈ కనిపించని కాలబిలాలు మరోవైపు నుంచి వెలువరించే స్థితిని ఆధునిక విజ్ఞానులు కూడా త్వరలో గుర్తించాల్సిన అవసరం ఉంది. అలాగే ఎముక పచ్చడైపోయినప్పుడు పగడపు మొక్కను అతిగారు ఫ్రాన్స్ సైంటిస్టులు. అతికితే అది కాస్త 21 రోజుల్లో ఎముకగా మారిపోయింది. అంటే రాడ్ వేసి దాన్ని పీకి మళ్ళీ పెట్టి అవసరం లేకుండా. ఇదే అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే ఎముకకు కారకుడు, ఎముకల మధ్యకు బలానికి కారకుడు కుజుడు, ఎముక విరగడానికి యాక్సిడెంట్కి కారకుడు కుజుడు, పగడానికి కారకుడు కుజుడు. ఈ పగడం తీసుకెళ్లి ఆ లోపాన్ని పూరించడానికి వినియోగించుకుంటే ఆ పరిశోధన సత్ఫలితాన్ని ఇచ్చింది. ఇదే అంశాలను మనం జ్యోతిష దృక్కోణంలో కారకత్వాల దృష్టిలో ఆలోచన చేస్తే దంతాలకు కూడా కుజుడే కారకుడు. కాబట్టి దంతం విరిగితే అక్కడ అతకడానికి పగడము వంటి మరో కుజుడు పదార్థమో పెట్టి దంతాన్ని అతికేయవచ్చు అనేది కూడా ఆధునికంగా కొత్తగా కనుగొనాల్సిన అవసరం ఉన్న అంశం. అతి ముఖ్యమైన విషయం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం, కానీ ఆచరణలోకి వచ్చే వరకు చెప్పకుండా ఉంటే ఆగదన్నమాట మనసు. వృత్రాసుర సంహారం ఋగ్వేదంలో వర్ణితమైతే రామాయణంలో వాయుత్పత్తి వర్ణితమైతే నక్షత్రాలలో చిత్తా, స్వాతి, విశాఖ, అనురాధ వర్ణితమైతే దాని మొత్తం సారాంశం ఏమిటి అంటే మనం 95వ సంవత్సరం నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. ఏమనంటే కృత్రిమంగా మెరుపులను సృష్టించి తుఫానుని నివారించి కోట్లాది ప్రాణుల యొక్క, కోట్లాది సంపదల యొక్క రక్షణను కల్పించుకోవచ్చు. 2008 వరకు సైంటిస్టులతో ఎంతమందితో మాట్లాడినా వాళ్ళు మెరుపును సృష్టించడం కృత్రిమంగా అసంభవం అంటూనే వచ్చారు. కానీ 2008 ఏప్రిల్ 16వ తారీఖు పేపర్లో వచ్చింది. ఏమనంటే టెక్సాస్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి సైంటిస్టులు
న్యూ మెక్సికోలోని కొండకొన మీద నుంచి లేజర్ బీమును మేఘంపై ప్రయోగించి, తుఫాను మేఘంపై ప్రయోగించి ప్రప్రథమంగా మెరుపును సృష్టించారు అనే వార్త. ఇక్కడ నేను అనేది ఏమంటే, జ్యోతిషంలో ఉండేటువంటి ఎన్నో అంశాలను ఆలోచన చేస్తుంటే ఎవరు ఆలోచించాలి అంటే ఆయా రంగాలలోని ప్రముఖులు ఆలోచిస్తుంటే ఎన్నో నూతన పరిశోధనలకు, ఆవిష్కరణలకు అవకాశాన్ని ఇచ్చే అవకాశం జ్యోతిషానికి మాత్రమే ఉంది అని. ఎందుకంటే కాంతి కాబట్టి. అయితే ఈ మెరుపును సృష్టించిన టెక్సాస్ యూనివర్సిటీ సైంటిస్టులు భారతీయం అనేటువంటి ప్రాతిపదిక లేనందువలన, భారతీయ ప్రాతిపదిక ఏం చేస్తుందండి, నలుగురికి పంచేదే భారతీయం అండి. ఒక సుమారు 2-3 వారాలకు పూర్వం, 2 నెలలకు పూర్వమో ఒక వార్త వచ్చింది. ఇవ్వడంలోని ఆనందాన్ని సంపూర్ణంగా అనుభవించేటువంటి వారు భారతీయులే. కెనడాలో పరిశీలించేటువంటి విషయం. కాబట్టి ఆ రకంగా నలుగురికి మేలు చేసేటువంటి ఆలోచనకు ఏ బీజం ఉందో అది భారతీయం. ఆ భారతీయమైన బీజం లేని పరిశోధకులు ఆ మెరుపును సృష్టించినందువలన వాళ్ళ ఆలోచనలు ఎలా వికటించాయి అంటే, మెరుపును విదేశీయులైన శత్రుదేశపు విమానాలపై ప్రయోగిస్తే ఏమవుతుందో గమనించాలి. ఎందుకంటే వాళ్ళ ఆలోచన. ఇంకో ఆలోచన ఏంటి అంటే, వైర్లెస్ గా కరెంటుని ప్రసారం చేయడం ఎలాగో ఆలోచించాలి. అంటే విధ్వంస, వాళ్ళు కనుగొన్నది విధ్వంసం కోసమే ఆలోచన పెడుతోంది తప్ప ఈ తుఫాను నివారించడం అనే అంశం మీదకి వాళ్ళ ఆలోచన వెళ్ళలేదు. కానీ రామాయణంలో చెప్పినట్టుగా 7 నిలువు మెరుపులు 7 అడ్డం మెరుపులు కనుక ప్రయోగిస్తే ఖచ్చితంగా తుఫానులో ఉండేటువంటి ఆక్సిజన్ అంతా కన్జ్యూమ్ అయిపోయి తుఫాను నివారించబడము సంభవమే. ఈ అంశాలను ఆధునిక వైజ్ఞానికులు పరిశీలించాలి అంటే మనం ఈ విషయాన్ని ఆ వైజ్ఞానికులకు చెబితే అదేం లేదండి అనేసి వాళ్ళు దడ్డిదోవన వాళ్ళు ప్రయోగాలు చేసేసే అవకాశం ఉంది. అలా కాకుండా మన విజ్ఞానములను, దాంట్లో ఉన్న ఘనతను సమాజం ముందు ఉంచాలి. అంటే మనకు జ్యోతిషము మరియు ఆ విజ్ఞానము రెండు కలిపి చదువుకున్నటువంటి కొత్త తరం వారు కావాలి. దానికి మన మిత్రులందరూ కూడా సూచన చేసినట్లుగా జ్యోతిషం యూనివర్సిటీ కావాలి. ఇంకా మనం కనుక ఆలోచన చేసినట్లయితే జ్యోతిషంలో సాధ్యము కాని, పరిష్కరించలేని సమస్యలు లేవు. ఎందుకు లేవు అంటే ఆలోచించే ధోరణిని నేర్పేదే జ్యోతిషం అండి. ఎందుకని నీకు జ్యోతిషం, నీకు జైలు నడిచిన వస్తుందిరా నాయన, నువ్వు కొంచెం అనారోగ్య భావాలతో ఇబ్బంది పడే ప్రమాదం ఉంది, అనారోగ్యం కాదు అది, అనారోగ్య భావాలతో ఇబ్బంది పడే ప్రమాదం ఉంది అనే విషయాన్ని ముందుగా సూచించి నువ్వు అసలు భయపడక్కర్లేదు అని కనుక మనం వాడికి ధైర్యాన్ని అందజేస్తే అప్పుడు జరిగేదేంటి అంటే అనారోగ్యం పుట్టదు. అదే వాడికి అనారోగ్యం చేస్తుంది అని చెప్పడము, లేకపోయినట్లయితే చేయి చెప్పకుండా ఊరుకోవడము జరిగితే అనారోగ్య భావనే కార్యరూపం దాల్చేలా చేసే ప్రమాదం ఉంది. అందుకని వ్యక్తిని ప్రమాదం నుంచి కాపాడడానికి జ్యోతిషం ఉపకరిస్తుంది. ఇంకో విషయం కూడా నేను మీ ముందు ఉంచక తప్పదు. ఏంటంటే ఈ మెరుపులను కృత్రిమంగా ఉత్పత్తి చేసి తుఫానును నివారించేటువంటి ఏ ఘనమైన విషయం ఉందో ఈ విషయము ఋగ్వేదంలో కదనంట. ఆ ఇంద్రుడు ఏం చేసేట, ఈ వృత్రాసుర సంహారం అయిపోయిన తర్వాత క్రమంగా బ్రహ్మహత్యాపాతకానికి భయపడి పారిపోతూ హిమాలయం దాటి సముద్రం దాటి అటు తర్వాత మానసరోవరంలో దాక్కున్నట్ట. హిమాలయం తర్వాత సముద్రం ఉందా అని సందేహం కలిగిన తిక్కన గారు సముద్రం కాస్త తీసేశారు. కానీ మూలంలో మాత్రం సముద్రం ఉంది. మరి సముద్రం ఉందా లేదా అసలు అంటే ఉంది. ఎప్పుడుంది? భూగర్భ శాస్త్రజ్ఞుల యొక్క లెక్కల ప్రకారం 1,00,000 సంవత్సరాలకు ముందు ఉంది. మరి అటువంటప్పుడు
దానికి ఆ సముద్రాన్ని గుర్తించిన ఋగ్వేదం 1,00,000 సంవత్సర ఋగ్వేదం అని కాదు, ఈ కృత్రాసాధ అంటే మెరుపులను కృత్రిమంగా సృష్టించి తుఫాను నివారించే విజ్ఞానము యొక్క కాలము ఎప్పటిదై ఉండొచ్చు? 1,00,000 సంవత్సరాలకి ముందై ఉండాలి తప్ప తర్వాత అయి ఉండే అవకాశం లేదు. మరి అటువంటప్పుడు మనం వేదములు అనేటువంటివి అనాథులు అని మన మనస్సులో భావనలో గుర్తిస్తున్న చారిత్రకులతో మాట్లాడేటప్పుడు వాళ్ళ మాటను కూడా కొంతవరకు వాళ్ళ ముందు అంగీకరించక తప్పదు. కాబట్టి అలా అంగీకరించినా కూడా ఋగ్వేదము మొదలైన వేదముల యొక్క గాథల యొక్క కాలం ఎప్పటిది అంటే 1,00,000 సంవత్సరాలకు ముందుది అనే దానికి ఆధారం ఈ గాథ అవుతుంది. అంతేకాదు మనం చతుస్సాగర పర్యంతం చెప్తూ ఉంటాం, చతుస్సాగర వేళావలయిత వర్ణిస్తూ ఉంటాం. ఈ 4 సముద్రముల యొక్క ఉనికిని తెలిపే ఈ భాషా పదజాలం ఎప్పటిదై ఉండాలి? 4వ సముద్రం ఉన్నప్పటిదే ఉండాలిగా. అలా అయితే అది ఎప్పుడుంది అంటే 1,00,000 సంవత్సరాలకు ముందు కదా. అంటే మనం ఉండేటువంటి విజ్ఞానాన్ని వెలువరించగలిగినట్లయితే, అందరి ముందు ఉంచగలిగినట్లయితే, నిరూపణ చేయగలిగినట్లయితే అప్పుడు ప్రారంభమవుతుంది అన్వేషణ. ఏమన్వేషణ అంటే వేద మంత్రాలలో ఉండే ప్రతి మంత్రంలోనూ ఉండే విజ్ఞానం ఏమిటి అనే అన్వేషణ. ఒక నోబెల్ ప్రైజ్ పొందినటువంటి ఒక ఘనుడు ఈశావాస్యోపనిషత్తులో 6వ మంత్రం నా యొక్క ఆలోచనకు మూలము అని ప్రకటించాడు. ఆయనకి చేతులెత్తి నమస్కరించాలి. అంటే ఇంకొక కోణంలో ఆలోచించండి. నేను ఏ మాట మాట్లాడినా దానికి ప్రాతిపదికగా ముందు జ్ఞానం ఏదో ఉండే ఉంటుంది కదండి. అలాంటప్పుడు ప్రతి వ్యక్తి యొక్క జ్ఞానమునకు తన పూర్వీకుల యొక్క జ్ఞానమే కదా ఆధారం, ఆలోచనే కదా ఆధారం. అయితే ఒక సైంటిస్ట్ అన్నాడు, ఏమంటే నేను ఇంత ఎత్తుగా ఎందుకు కనిపిస్తున్నాను అంటే నా పూర్వీకులైనటువంటి వారందరి భుజాల మీద నుంచున్నాను కాబట్టి